హాయ్ ఫ్రెండ్స్, కోటేశ్వరి లాగు ఫ్రెండ్స్. ప్రకాశం బ్యారేజీ విజయవాడ కృష్ణా జిల్లా రైల్ స్టేషన్ నుంచి మనము భవానీ హైలాండ్కి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది. దుర్గా టెంపుల్ నుంచి చాలా దగ్గరలో ఉంది భవానీ హైలాండ్ పార్కు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకాశం బ్యారేజీ దుర్గ టెంపుల్కి ఎదురుగానే కొంచెం ఎదురునే ఉంటుంది ఫ్రెండ్స్. ఆటో వాళ్ళైతే 10 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. ఇంకా సరేననేసి నేను గుడిపూడి నుంచి వీడియో అనేది తీశాను. కొంచెం మేము బైక్ పైన వస్తున్నాము, అందుకనేసేసి అక్కడ ఆ పార్కులో చాలా 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 ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు హైలాండ్ లోపల చూడటానికి చిన్నలు పెద్దలు అందరూ చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వాటర్ అనేది చాలా నీట్గా ఉంది. ఎంట్రన్స్ టికెట్ అనేది తీసుకోవాలి. తీసుకున్నాక బోట్లో మనం టికెట్ అనేది తీసుకొని లోపలికి వెళ్ళాలి. అక్కడ చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక్క 2 నిమిషాల్లో మనం పార్కులో లోపల భవానీ హైలాండ్ పార్కులోకి వెళదాము రండి ఫ్రెండ్స్. ఇంకా అలాగ అని లోపల పార్కింగ్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కారులు కానీ బైకులు కానీ పార్కింగ్ అనేది ఉంది. లోపలికి వెళ్తే ఎంట్రన్స్ టికెట్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. 10 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. ఆ తరువాత ఆ టికెట్ తీసుకున్నాక ఇదిగో చూడండి, హైలాండ్ భవానీ హైలాండ్ పార్కు చాలా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి పెద్దలకి లోపల టికెట్ అనేది ఎంట్రన్స్ టికెట్ అనేది 10 రూపాయలు. లోపలికి వెళ్తే చాలా పచ్చదనంతో పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా ఉంది. ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము బోట్లో 150 రూపాయలు తీసుకుంటాడు. టికెట్ అనేది మనం ఎక్కడికక్కడే తీసుకోవాలి. ఇంకా లోపలికి వెళ్ళటానికి మరలా బోట్లో చాలా వింతలు అనేది కొత్త మోడల్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ఇదే విధంగా పార్కు లోపలికి వెళ్ళినాక నేను చెప్తాను రండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది పార్కు మాత్రం. ఇదే విధంగా లోపల తినడానికి అన్నీ ఉన్నాయి. మనం ఏసీలో చక్కగా రెస్టారెంట్ ఉంది, ఏసీ సౌకర్యం ఉంది. భవానీ హైలాండ్లో షిప్లో వెళ్ళాలి, మనం బోట్లో వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. టికెట్ అనేది తీసుకోవాలి. 400 కానించి ఉంది ఫ్రెండ్స్, 700 దాకా ఉంటుంది టికెట్ అనేది. రెస్టారెంట్ ఉంది. సైకిళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, పిల్లలు ఆడుకోవడానికి. రెస్టారెంట్ ఉంది, ఏసీ రెస్టారెంట్ ఉంది. గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉంది. అన్నిటికీ టికెట్ అనేది ఆర్డర్ మనం మహల్లోనే తీసుకోవాలి, అక్కడ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్యాంటీన్ కూడా ఉంది. మనం కొనుక్కోవడానికి కూడా అనేబుల్గా అన్నీ ఉన్నాయి. బోట్లోకి వెళ్ళటానికి చూడండి నీళ్ళు ఎంత బాగున్నాయో. బోట్లు అనేది ఈ విధంగా ఉంది. టికెట్ అనేది 150 రూపాయలు తీసుకుంటారు. బోట్లో జాకెట్ కూడా ఇస్తారు, లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. అది వేసుకోవాలి, నెమ్మదిగానే తీసుకెళ్తారు. భవానీ ఐలాండ్ అనేది ఇటువైపుకు ఉంది ఫ్రెండ్స్. చుట్టూత వాటరు, మధ్యలో భవానీ హైలాండ్ ఉంది. ఇంకా అక్కడ వచ్చేసి రెస్టారెంట్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి అద్దాల మహల్ ఉంది.
చూడటానికి సైకిళ్ళు ఉన్నాయి, బోట్ షికార్ ఉంది, రూమ్స్ ఉన్నాయి, రెస్టారెంట్ ఉంది. ఇది చూడండి, ఆ బోట్లో నుంచి మనము భవానీ హైలాండ్కి వెళ్తే అక్కడ చూడటానికి చాలా బాగుంటుంది. ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ సాయంకాలం 6 గంటల వరకు జర్నీ లోపలగా టైం అనేది తెలియదు. హైలాండ్ నుంచి బోట్ అనేది ఇటు వస్తుంది, నెమ్మదిగానే తీసుకెళ్తారు ఫ్రెండ్స్. మనం విడిగా లోపల వాటర్లోకి వెళ్ళటానికి బ్లౌజ్ కూడా, జాకెట్ బ్లౌజ్ కూడా ఇస్తారు, 150 రూపాయలు. లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. నెమ్మదిగానే తీసుకెళ్తారు. 4-5 బోట్లు అనేది చూడండి ఫ్రెండ్స్ వెళుతూ వస్తూ ఉన్నాయి. చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ పార్కులోకి చూడండి అందరూ భవానీ హైలాండ్లోకి వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. పిల్లలకు కూడా అక్కడ రీసెంట్గా కొత్తగా అన్నీ మనం కేరళ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అదే విధంగా కేరళలో వాటర్ ఎలా ఉన్నాయో అలాగా బోట్లోనే మనకి అన్నీ ఏసీ సౌకర్యం, బెడ్డు, అలాగా ఛార్జ్ అనేది 7,000 ఏమో ఉంటుంది ఫ్రెండ్స్. 7,000 రూపాయలు దాకా ఉంటుంది ఒక రోజుకి. అది టికెట్ అనేది తీసుకొని ఉంది, అవకాశంగా ఉంది. అలా అనేసేసి ఆ పార్కులో నుంచి రావడానికి బయటికి రాబుద్ది కాదు. చాలా అందంగా ఉంది భవానీ హైలాండ్. ఇంకా స్కూల్ పిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ విధంగా చూసుకొని ప్రశాంతంగా పచ్చని వాతావరణంలో కొత్తగా ఇదే విధంగా మంచిగా తయారు చేశారు ఈ పార్కులో. ఎంట్రన్స్ టికెట్ మాత్రం ఎంతసేపు అయినా ఉండొచ్చు, 10 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. నేను ఈ విధంగా అనేది తీసాను ఫ్రెండ్స్. మరోసారి వీలుగా ఉన్నప్పుడు అన్నీ పూర్తిగా తీసి చూపిస్తాను. ఇంకా ఇదే విధంగా ఫ్రెండ్స్ ప్రకాశం బ్యారేజీ విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గరలోనే ఉంది. ఎలా అంటే ఫ్రెండ్స్, మనం ఇటు నుంచి వస్తే మంగళగిరి నుంచి గుంటూరు, విజయవాడ 2 జిల్లాలు ఆనుకొని ఉంటాయి ఫ్రెండ్స్. తెలియని వారికి చెప్తున్నాను. హైదరాబాదు, సికింద్రాబాదు ఎలా ఉంటాయో అలాగే మన గుంటూరు, విజయవాడ 2 జిల్లాలు అలా ఉంటాయి. ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి లోపలికి వెళ్ళి పార్కులోకి చూసి ఎంజాయ్ చేద్దాం రండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.